ఫోర్త్ డే, థర్డ్ చాప్టర్ కర్మయోగాన్ని ప్రారంభించబోతున్నాము. సో కర్మయోగం అంటే మనము పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కర్మ చేయకుండా ఉండలేము. కాబట్టి ఆ కర్మ ఏ విధమైనటువంటి కర్మ చేయాలనేది భగవంతుడు ఈ చాప్టర్లో మనకు చెప్తున్నారు. భగవంతుడు చెప్పిన విధంగా కర్మ చేస్తే బంధ విముక్తులం అవుతాము. భగవంతుడు చెప్పిన విధంగా కాకుండా మన ఇష్టానుసారంగా కర్మ చేస్తే బందీలం అవుతాము. మరి మన చేతిలో ఆప్షన్ ఉంది, బంధ విముక్తులం అవ్వాలా, బందీలం అవ్వాలనేది మనము ఆలోచించి డిసిషన్ తీసుకునేటువంటి రోజు ఇది. సో దాని గురించి మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. సో ప్రేయర్స్ ద్వారా ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూపదామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనము భగవంతుడి యొక్క దివ్య ఆశీస్సులతో మనం ప్రారంభిద్దాము. మాతాజీ స్టార్ట్ చేయండి మాతాజీ. శ్రీమద్ భగవద్గీత కర్మయోగ నెక్స్ట్ అర్జునుడి ప్రశ్నలతో ఈ యొక్క చాప్టర్ ప్రారంభమవుతుంది. 2వ శ్లోకము. నెక్స్ట్ స్లైడ్ మాతాజీ. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహ మాప్నుయాం. సో దీంట్లో అర్జునుడు కృష్ణుణ్ణి, శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రశ్నిస్తున్నారు. ఏ కృష్ణ, అనేక అర్థాలతో భగవంతుడు 2వ అధ్యాయంలో చాలా రకాలుగా అర్జునుడికి బోధనలు చేశాడు. సో దాని క్రమంలోనే అర్జునుడు అంటున్నాడు, అనేక అర్థాలు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహము చెందింది కనుక నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమైనదో నిశ్చయంగా చెప్పవలసి. అంటే మనం కూడా ఎప్పుడైనా చాలా సంశయం అంటే కన్ఫ్యూజన్ స్టేజ్లో డిసిషన్ మేకింగ్, మనం ఎప్పుడైనా ఏదైనా పని అంటే కర్మ చేయాల్సినప్పుడు, కార్యం చేయాల్సినప్పుడు చాలా కన్ఫ్యూజన్ స్థితిలో ఉంటాము. అప్పుడు మనము మరి అర్జునుడికైతే కృష్ణుడు డైరెక్ట్ ఫిజికల్గా ఉన్నాడు, మరి మనకు భగవంతుడు ఏ విధంగా లభ్యమవుతారు అని మనకు సందేహం రావచ్చు. మరి మనం ఎవరిని ప్రశ్నించాలి? ఆచార్యులు చెప్తారు. అందుగురించే పూర్వకాలము మన ఒక ఊరికి పురోహితుడు, ఊరికి బ్రాహ్మణుడు, లేకుంటే ఇంటి పురోహితుడు, ఇంటికి బ్రాహ్మణుడు ఒక గురువులాగా ఉండేవారు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్, ఫ్యామిలీ అడ్వకేట్, తర్వాత ఫ్యామిలీ, అలా ఈ భౌతికమైన విషయాల కొరకు ఫ్యామిలీ అని పేరుతో పెట్టుకుంటున్నారు. కానీ నిజంగా నేను అనే ఆత్మకు ఏం చేయాలి అంటే, నన్ను ఏది బంధిస్తుంది, ఏది బంధ విముక్తులను చేస్తుంది అనే ఆలోచన లేకుండా మనము ఆచార్యులు, భగవత్ ప్రతినిధులైనటువంటి ఆచార్యులను మనం పెట్టుకోలేకపోతున్నాము. కాబట్టి సో ఈ అధ్యాయం ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, మనకి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పడం జరుగుతుంది. మరి ఆ ఎన్నో రకాల విషయాలు మన మనస్సు దేన్ని స్వీకరించాలి, దేన్ని స్వీకరించకూడదు అనే విషయంలో చాలా సందిగ్ధంలో ఉంటుంది. సో మనకు కావాల్సింది ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచారుడు. ఎట్లయితే భగవంతుడు ప్రామాణికుడు, పరమ ప్రామాణికుడు, ఆ భగవంతుడి యొక్క చరణ దాసుడు ప్రామాణికుడు, ప్రామాణికమైనటువంటి గురువును మనం పెట్టుకున్నట్టయితే ఆయన ఆదేశాల మేరకు మనం జీవితంలో నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తే అర్జునుడికి ఎటువంటి విజయం దొరికిందో మనకు దొరుకుతుంది. నెక్స్ట్ మాతాజీ, అర్జునుడి ప్రశ్నకు భగవంతుడు సమాధానం ఇస్తున్నాడు 4వ శ్లోకంలో. న కర్మణా మనారంభాత్
నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. భగవంతుడు ఇక్కడ అద్భుతమైనటువంటి ఆన్సర్ ఇస్తున్నారు. కేవలము కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మ ఫలముల నుండి బయటపడడు. అలాగే కేవలం సన్యాసం ద్వారా అతడు పూర్ణత్వం సాధించలేడు. సో ఇక్కడ అర్జునుడు చేసినటువంటి ప్రతిపాదనలు, ప్రపోజల్స్ రెండింటిని భగవంతుడు తోసిపుచ్చుతున్నాడు. అర్జునుడు యుద్ధ భూమిలోకి వచ్చి నేను ఆ యుద్ధం నుంచి సన్యాసం తీసుకుంటాను అంటే నేను యుద్ధం చేయలేను అని. ఇక్కడ ఏమన్నాడు? సన్యాసము ద్వారా అంటే దాంట్లోనే రెండు రకాలు ఉంది. నేను కర్మను చేయకపోవడము, యుద్ధం అనే కర్మను చేయను అన్నారు. కర్మను చేయకపోవడం ద్వారా కర్మ ఫలం నుండి బయటపడవు అని భగవంతుడు చెప్తున్నాడు. రెండవది సన్యాసం. ఏమన్నాడు? అడవిలోకి వెళ్ళి నేను మళ్ళీ అరణ్యాలకు వెళ్ళి ఏదో తపస్సు చేసుకు సన్యాసం తీసుకుంటానంటే దాని ద్వారా పూర్ణత్వం సాధించలేరు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. అంటే మనం చేయవలసినటువంటి కర్మను మనకు అలాట్ చేసినటువంటి కర్మను మనం చెయ్యాలి. సో మనకు ఆ కర్మని చెయ్యకుండా నేను లైక్ అర్జునుడిది కర్మ ఏంటి? క్షత్రియ. సమ్ టైమ్స్ ఆయన హింసాత్మకమైనటువంటి యుద్ధాన్ని చేయాల్సి ఉంటుంది. అది చెయ్యకుండా బ్రాహ్మణులు పాటిస్తున్నటువంటి అహింసా మార్గము, వాళ్ళు వ్రతాలను తపస్సులను చేస్తూ ఉంటారు. అది నేను చేసుకుంటూ ఉంటాను, దానివల్ల ఫలితం ఉండదు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. నామమాత్ర సన్యాసం వల్ల ఫలితం ఉండదు. నామమాత్ర కర్మ ఫలాలను చూసి భయపడి నేను కర్మను చెయ్యను అంటే దానివల్ల మనకు ఫలితం ఉండదు అంటున్నారు. నెక్స్ట్ మాతాజీ. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హి అకర్మణః శరీరయాత్రాపి చతే నా ప్రసిద్ధేద కర్మణః. భగవంతుడు చెప్తున్నవన్నీ భగవంతుడి బోధనలు. నీకు చెప్పబడిన కర్మను చేయవలసింది, ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది. కర్మ లేకుండా మనిషి తన దేహాన్నైనా పోషించుకోలేడు. భగవంతుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తున్నారు అన్నట్టు. నీకు చెప్పబడిన కర్మ, మనకు ఏదైతే కర్మని ఇవ్వడం జరిగిందో ఆ కర్మ తప్పకుండా చేయాలా. ఎందుకంటే ఆ విధంగా చేయడము కర్మ చేయకపోవడం కంటే చాలా ఉత్తమమైంది. దీనికి ప్రభుపాల వారు మన ఆచార్యులు ఎగ్జాంపుల్ చెప్తారు. మనని ప్రభుత్వం మన ఇంటికి వచ్చి నువ్వు మిలిటరీలో జాయిన్ అవ్వు పిలవట్లేదు, కానీ నా ఇష్టానుసారంగానే నేను మిలిటరీలో జాయిన్ అయిపోయాను. సో మిలిటరీలో జాయిన్ అవ్వడము అంటే బార్డర్లో కూడా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. పొరుగు దేశాలతో బార్డర్ ఆ లైన్లో డ్యూటీ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మన ఇష్టానుసారంగానే అంటే ఆ పోస్ట్ మిలిటరీలో సైనికుడు అనే పోస్ట్ మన ఇష్టానుసారంగా తీసుకున్నాం. ఇక్కడ కూడా మనకు క్షత్రియ ఆ వర్ణంలో మనం కోరుకోవడం వల్లనే భగవంతుడు ఏ యతామా ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం, మనం కోరుకోవడం వల్లనే ఆ పదవిని భగవంతుడు ఆ వర్ణంలో ఇస్తాడు. మనం కూడా ఇప్పుడు ఇక్కడ మనం కోరుకోవడం వల్లనే అప్లై చేసుకున్నాము, ఎగ్జామ్ రాసాము, కష్టపడి ఆ ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యాము, ట్రైనింగ్లో పాస్ అయ్యాము, బార్డర్లో మనకు పోస్ట్ ఇచ్చాడు. అక్కడ మన కర్మ ఏంటిది? మన దేశాన్ని రక్షించడము. ఒకవేళ ఆ రక్షించే క్రమంలో పొరుగు దేశం వాళ్ళు ఫైర్ చేస్తూ ఉన్నారు అనుకోండి, అప్పుడు అక్కడ ఫైర్ చేస్తే చనిపోతారు అనే దానికంటే మనం ఉన్నామే దేశాన్ని రక్షించడం కొరకు. అటువంటి స్థితిలో నేను ఈ దేశాన్ని రక్షించడం అంటే గన్ పట్టుకొని రక్షించాలా? లేదు, నేను ఈ కర్మ చెయ్యను అంటే అక్కడ కర్మ చేయడము ఉత్తమమైంది, చేయకపోవడము నీచమైంది. కాబట్టి కర్మ చేసే మనం ఉత్తమ గతిని పొందాలి. కర్మ లేకుండా మనిషి, అదే కాకుండా మనిషి ఒక యాక్టివ్గా ఉన్నటువంటి మనిషి కర్మ చెయ్యకుండా వట్టిగా ఐడియల్గా ఎవ్వరు కూడా ఉండలేరు. ప్రతి ఒక్కరు దేహాన్ని పోషించుకోవడానికి, ఫ్యామిలీ దేహాలను పోషించడానికి, లేకపోతే ఇతరులకు హెల్ప్ చేయడానికి ఏదో ఒక కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. అంటే జీవంతో ఉన్న వ్యక్తే కానీ, పశువు కానీ, పక్షి కానీ ప్రతి ఒక్కరు కూడా కర్మ చేయవలసిందే. కర్మ చేయకుండా ఎవరైనా ఉంటారా? ఎవ్వరు కూడా ఉండలేరు. ఇప్పుడు రాత్రి మొగ్గలు ఉన్నాయి, పొద్దున కల్లా పువ్వుగా పూస్తుంది అంటే ఆ చెట్టు కర్మ చేస్తేనే కదా
దానికి ఆహారాన్ని అందిస్తే, దానికి శక్తిని అందిస్తే మొగ్గ కాస్త పువ్వు అయింది. అలానే పళ్ళు కూడా. సో రాత్రి ఒకలా అలా మనం ప్రతి ఒక్కరం కర్మ చేయండి. ఈ సృష్టిలో జీవం ఉన్నటువంటి ఏదైనా కూడా కర్మ చేస్తూ ఉంటుంది, కర్మ చేయకుండా ఉండలేదు. తర్వాత నెక్స్ట్ మాతది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. కర్మ చేయాల్సింది అనేది 8th వరకు మనకు భగవంతుడు ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఎందుకంటే భగవంతుడు చెప్పకున్నా మనం ఏదో ఒక కర్మ చేయవలసిందే. ఏదో ఒక కర్మ అంటే మనకు తోచిన కర్మ, ఆ డిసిషన్ వల్ల మనమే దాన్ని సఫర్ అవ్వాల్సి ఉంటుంది. సో లేదు, సపోజ్ ప్రభుత్వ ఉద్యోగులం అయితే ప్రభుత్వం చెప్పిన విధంగా మనం కర్మ చేస్తే మనకు శాలరీ వస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వాన్ని మెప్పించే విధంగా కర్మ చేస్తే అవార్డు వస్తుంది. అదే ప్రభుత్వం చెప్పే విధంగా కర్మ చేయకపోతే శాలరీ రాదు, అవార్డు రాదు. ఇక్కడ భగవంతుడు అవార్డు తీసుకునేటువంటి కర్మ ఎటువంటిది అని చెప్తున్నారు. విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను మాత్రమే చెయ్యాలి. విష్ణువు ఈ దేహానికి యజమాని, దేహాన్ని మనకు ప్రసాదించింది, మనమనే ఆత్మకు దేహాన్ని ప్రసాదించారు. కాబట్టి ఈ దేహముతో నిజమైన కర్మ యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి. లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారకం అవుతుంది. అందుకే ఓ కుంతిపుత్ర, అతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధ విముక్తుడవై ఉంటావు. సపోజ్ ఎగ్జాంపుల్, మింట్ అంటే ఈ నోట్లు ప్రింట్ చేసేటువంటి డిపార్ట్మెంట్ ఉందనుకోండి. అక్కడ చాలా చాలా జాగ్రత్తగా, ఎవరికంటే వాళ్ళకి ఎంట్రీ ఉండదు. ఎంట్రీ ఉన్న చాలా చెకప్ చేసి పంపిస్తారు. పెద్ద పెద్ద నోట్లన్నీ బండిల్స్ ప్రింట్ చేస్తారు. సో అక్కడ కర్మ ఏంటి? అవి ప్రింట్ చేయడము, ప్యాక్ చేయడము, లేదా కౌంట్ అక్కడ ప్రభుత్వం మనం నియమించింది ఆ నోట్స్ ప్రింట్ చేయడానికి, కాయిన్స్ ప్రింట్ చేయడానికి. అక్కడ కర్మ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేయడానికి మనం కర్మ చేయాలి. ఆ కర్మ చేయడానికి సెలెక్ట్ అయ్యాము కాబట్టి మనకు ప్రభుత్వ ప్రీత్యర్థం కర్మ చేస్తే శాలరీ వస్తుంది, లేకపోతే శాలరీ రాదు. అదేవిధంగా ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. జడ్జి గారు ఉంటారు, సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జి దగ్గరికి కేసు వచ్చింది. వాళ్ళ కుమారుడే ఆ ముద్దాయి, నేరస్తుడు. నేరారోపణ జరిగింది, దానికి ప్రూఫ్స్, విట్నెస్, ఎవ్రీథింగ్ జరిగింది. సో ఆయన పేరు మీద ఎగ్జాంపుల్ మర్డర్ కేస్ ప్రూవ్ అయిపోయింది. ఆయన డిసిషన్ ఏమి ఇవ్వాలా? ఖచ్చితంగా దానికి తగినటువంటిది ఉరి శిక్ష అనుకుందాం. అది ఆయన అమలు పరచాలి. ఒకవేళ అది అమలు పరచకపోతే సో ఈయన ఆ శిక్షను తన కుమారుడనే మోహంతో తప్పించినట్టు అవుతే ఆయన అక్కడ బంధకారకుడు. ఆయన ఆ పనిష్మెంట్ ని ఇక్కడ తప్పుడు డిసిషన్ ఇచ్చినందుకు ఇక్కడ ఆయనకు బ్యాడ్ నేమ్, లేకపోతే దాని యొక్క పర్యవసనాన్ని ఎదుర్కోవాలా. ఆధ్యాత్మికంగా కూడా తన యొక్క వృత్తికి అన్యాయం చేసిన వాడు అవుతాడు. అంతేకాకుండా బ్యాంక్ మేనేజర్ ఉంటారు, బ్యాంక్ లో క్యాషియర్ ఉంటాడు. సో ఎంతో క్యాష్, లాక్స్ ఆఫ్ రూపీస్ వస్తుంది. అది వచ్చినప్పుడు కౌంట్ చేసి డిపాజిట్ చేయడానికి, ఆ డిపాజిట్స్ చేసిన వాళ్ళు తీసుకోవడానికి వచ్చినప్పుడు పేమెంట్ చేయడానికి, ఆయన వచ్చిన డబ్బును తీసుకోవడానికి, ఎవరైనా డిపాజిట్ డబ్బుని ఇవ్వమన్నప్పుడు ఇవ్వడానికే అక్కడ ఉన్నాడు. ఆ కర్మ చేయడానికే అక్కడ ఉన్నాడు. ఆ కర్మ చేసేప్పుడు వచ్చినప్పుడు అరే నేను కలెక్ట్ చేస్తున్నాను కొన్ని డబ్బులు పక్కకు వేసుకుంటే ఆయన బంధకారకుడు అవుతాడు. లేదు, తన డ్యూటీ వచ్చినప్పుడు తీసుకోవడము, అడిగినప్పుడు వాళ్ళ డిపాజిట్ ఇవ్వడం, ఆ కర్మ చేస్తే ఆయన ఎటువంటి బంధకారకుడు కాడు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉంటారు, చాలా రైడ్ చేసి వాళ్ళు అన్యాయంగా డబ్బు చేసిన చాలా లాక్స్ ఆఫ్ రూపీస్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ పట్టుకున్నారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? లేదు సార్ ఇది వదిలిపెట్టండి, మీరు 10 మంది వచ్చారు కదా, 100 కోట్లు పట్టుకున్నారు కదా సార్, మీకు 20%, 30% మీరు తీసుకోండి, మిగతాది నాకు ఇవ్వండి. లేదు కాదు అంటే 50% తీసుకోండి, వదిలేయండి. ఒకవేళ వాళ్ళు 50%
తీసుకొని ఆయన వదిలేస్తే వాళ్ళు బంధకారకులు అవుతారు. లేదు అనేది మొత్తం కూడా ప్రభుత్వానికి అప్పజెప్పి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే వాళ్ళు అవార్డు గ్రహీతలు అవుతారు. అక్కడ బంధ విముక్తులు అవుతారు. ఏ కొంచెం తీసుకున్నా బంధాల్లో చిక్కుకుంటారు వాళ్ళు, నేరం అనే బంధంలో. కాబట్టి ఇక్కడ భగవంతుడు మనం ఇక్కడికి వచ్చింది, ఈ దేహాన్ని ప్రసాదించింది మనకు భగవంతుడు బంధ విముక్తులం అవ్వడానికి కొరకు మనం కర్మ చేయాలి. నెక్స్ట్ మాతాజీ. ఓకే. సహయజ్ఞ ప్రజా సృష్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వమేష ఓ స్విష్టా కామదు. సృష్టి భగవంతుడు చెప్తున్నాడు, ఇది మనం ఆల్రెడీ సృష్టింపబడ్డాం కాబట్టి మనం ఈ కర్మలు ఈ విధంగా చేయాలన్నారు. కానీ ఈ సృష్టికి ఆరంభంలో భగవంతుడు ఎందుకొరకు మనల్ని క్రియేట్ చేశారో కూడా చెప్తున్నారు. ఎందుకు మనల్ని సృష్టించారు, మనతో పాటు ఎవరెవరిని సృష్టించారు, అది తెలుసుకుంటే మన ధర్మాన్ని మనం పాటించగలుగుతాము. భగవంతుడు చెప్తున్నాడు, సృష్టి ఆరంభంలో సర్వజీవులకు ప్రభు అయిన వాడు. సర్వజీవులకు ప్రభు ఎవరు? ఆ దేవాది దేవుడు భగవంతుడు. దానికి బ్రహ్మ సంహితలో కూడా భగవంతుడు సర్వజీవులకు ప్రభు అయిన వారిని గురించి చెప్పారు. ఇదే భగవద్గీతలో 10వ అధ్యాయము 8వ శ్లోకంలో కూడా భగవంతుడు ఈ రెండు సృష్టిలకు సృష్టికి కారణాన్ని భగవంతుడు చెప్పడం జరిగింది. ఏంటది? 10వ అధ్యాయము 8వ శ్లోకంలో అహం సర్వస్య ప్రభో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. భగవంతుడు చెప్తున్నాడు, ఈ విషయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరంటే బుద్ధిమంతులు, తెలివిగల వాళ్ళు మాత్రమే అర్థం చేసుకొని ఇంకా వాళ్ళు నేను చెప్పిన, అంటే వాళ్ళు సృష్టింపబడడానికి ముఖ్య కారణం ఏదైతుందో దాని కొరకే వాళ్ళు కర్మ చేస్తారు. ఇక్కడ ఏమంటారు భగవంతుడు? సమస్త ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే మూలము. భౌతిక జగత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఉంటాయి. ఈ మొత్తం బ్రహ్మాండాలన్నీ కలిపి భౌతిక జగత్తు. దీని సృష్టికి నేనే కారణము. ఈ భౌతిక జగత్తులో 84 లక్షల జీవకోటి ఉంటారు. వీటన్నిటికీ మూలం నేనే. సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది. దీనిని పరిపూర్ణంగా ఈ విషయాన్ని ఎరిగిన బుద్ధిమంతులు నా భక్తియుక్త సేవలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు అని భగవంతుడే డిక్లేర్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర అంటే కంట్రోలర్, నియంత. ఈశ్వర పరమకృష్ణ, ఈశ్వరుడు అంటే నియంత, కంట్రోల్ చేసేవారు ఎవరన్నా ఉన్నారు అంటే ఆ సుప్రీం కంట్రోలర్ కృష్ణ భగవానుడు. ఆయన ఎటువంటి వాడు? సచ్చిదానంద స్వరూపుడు. ఆయన యొక్క గుణగణాలు, తర్వాత ఆయన యొక్క సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? అనాదిరాదిర్ గోవింద. మరి ఆయన దేనికి కారణం? సర్వకారణ కారణం. సృష్టిలో ఏది చూస్తున్నా ఆ యొక్క కర్మ, కర్త, తర్వాత రిజల్ట్, ప్రతిదానికి భగవంతుడే కారణమని మనకు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, సృష్టి ఆరంభంలో సర్వజీవులకు ప్రభు అయిన వాడు మానవులను, దేవతలను విష్ణు పరమైన యజ్ఞములతో సహా సృష్టించి, అంటే మూడింటిని భగవంతుడు సృష్టించడం జరిగింది. మానవులను, దేవతలను, తర్వాత యజ్ఞములను సృష్టించి భగవంతుడు ఏం చెప్తున్నారు? ఈ యజ్ఞం చే మీరు సుఖభాగులు కండి, సుఖంగా జీవించండి అని మనకు బోధిస్తుంది. ఎందుకంటే దీని ఆచరణ మీ సుఖమయ జీవనానికి, తర్వాత మోక్ష ప్రాప్తికి కావలసిన సమస్తమును ప్రసాదిస్తుంది. భగవంతుడు దేవతలను మనను సృష్టించి యజ్ఞాలను మనము నిత్య కర్మ యజ్ఞాలు అని మనం భావించి ఆ యజ్ఞం చేస్తూ మన జీవితాన్ని గడిపినట్టయితే చాలా సులభంగా మోక్ష ప్రాప్తి కావలసిన అన్ని కూడా భగవంతుడు ఆ యజ్ఞాల్లోనే ఉంది అని మనకు చెప్తున్నారు. దానికి మరి యజ్ఞం అంటే ప్రభుజీ ఏం యజ్ఞం చెయ్యాలా? దానికి కూడా మళ్ళీ బిగ్ ప్రశ్న. భగవంతుడు చెప్తున్నాడు, యజ్ఞం ఎందుకు చేయాలా? మోక్ష ప్రాప్తి ఇస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ యజ్ఞ. అర్థమైందా? మనం నిజ జీవితంలో సుఖపడడానికి యజ్ఞం కాదు. అదైతే జంతువులు, పక్షులు, తర్వాత క్రిమి కీటకాలు
ఇవి ఎటువంటి యజ్ఞాలు చేయకుండానే అవి దానికి కావలసిన ఆహార నిద్ర భయం అవుతున్నాం, ఇవన్నీ పొందుతున్నాయి, పిల్లల్ని కంటున్నాయి, సుఖంగా జీవిస్తున్నాయి, సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాయి వితౌట్ ఎనీ యజ్ఞ. మరి మన కొరకు యజ్ఞం అనేది మన కొరకు దేనికి? మన మోక్షాన్ని భగవత్ ప్రాప్తి పొందడానికి కొరకు. భగవంతుడు ఈ భగవత్ ప్రాప్తి అనేది ప్రతి యుగంలో యుగ ధర్మాన్ని పెట్టారు. అదేంటది? కృతే అధ్యాయతో విష్ణు త్రేతాయం యజతో మకై ద్వాపరే పరిచర్యాయం కలౌ తద్ హరి కీర్తనం. కృతయుగం అంటే సత్యయుగము. సత్యయుగంలో మోక్ష ప్రాప్తి భగవత్ ప్రాప్తి కొరకు ఎటువంటి యజ్ఞాన్ని పెట్టారు భగవంతుడు అంటే ధ్యాన యజ్ఞము. సో ధ్యానం ఎవరి గురించి? కృతే ధ్యాయతో విష్ణు, ఆ విష్ణువు గురించి ధ్యానం చేయాల. కొన్ని వేల సంవత్సరాలు, మామూలుగా ఏదో 10-20 సంవత్సరాలుగా. ఎందుకంటే కృతయుగం మన 100 years, కృతయుగంలో 1,00,000 సంవత్సరాలు. కాబట్టి వాళ్ళు 10,000, 20,000, 30,000, 40,000 సంవత్సరాలు తపస్సు చేసినా ఫలితం ఒక్కోసారి వచ్చేది, లేకుంటే రాకపోయేది. కానీ ప్రాసెస్ మాత్రం భగవత్ ప్రాప్తికి ధ్యాన యోగం. తర్వాత రెండవది అట్నుంచి వస్తే త్రేతాయాం యజతో మకై, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల ద్వారా భగవత్ ప్రాప్తి పొందేవాళ్ళు. థర్డ్ ద్వాపరే పరిచర్యాయం, ద్వాపరయుగంలో భగవంతుడి యొక్క అర్చా విగ్రహ రూపానికి వాళ్ళు అర్చన పద్ధతి ద్వారా సేవించి భగవత్ ప్రాప్తి పొందేవాళ్ళు. కలియుగంలో కలవుతుంది హరికీర్తనం. కలియుగంలో హరికీర్తనను మించినటువంటి ఉత్తమ మార్గం లేదు. మరి ఈ హరికీర్తనలో చాలా రకాలటువంటి హరికీర్తనలు ఉన్నాయి. దాంట్లో మరి ఏ నామాన్ని చేయాలా కలియుగంలో? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో కలియుగంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమన్నారు. ఇది ఎక్కడ చెప్పారు? కలి సంతరణ ఉపనిషత్తులో చెప్తున్నారు. ఇది షోడశకం నాం కలి కల్మష నాశనం నాతః పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతి. సో ఇక్కడ చెప్తున్నారు అన్ని వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చాలా స్క్రూటినైజింగ్ స్టడీ చేసిన మీకు ద బెస్ట్ ఉపాయం అంటే ఉత్తమమైనటువంటి ఉపాయము ఇతి షోడశకం, 16 పదాలు 32 అక్షరాలతో కూడుకున్నటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని మించినటువంటి ఉపాయము. కలియుగ యొక్క సిమ్టమ్ ఏంటి? కలహాలు, ద్వేషాలు. ఇప్పుడు బాగున్నామంటే కొద్దిసేపటి తర్వాత మనం కొట్లాడుకోవచ్చు. ఎందుకు? ప్రతి ఒక్కరు ఇంకొకరిని ద్వేషిస్తూ ఉంటారు. హస్బెండ్ వైఫ్ ని ద్వేషిస్తారు, వైఫ్ హస్బెండ్ ద్వేషిస్తారు, పిల్లల్ని ద్వేషిస్తారు. అందరూ ఇలా వివిధ రకాలుగా ప్రతి ఒక్కరిని కలియుగ సిమ్టమ్ అంటే యుగ సిమ్టమ్. ఈ కలియుగంలో మనం దేహాన్ని తీసుకున్నాం కాబట్టి ఈ దేహము త్రిగుణాలతో కూడుకుని ఉంటుంది. ఇతరులను ద్వేషిస్తూ ఉంటుంది. గురువుని కూడా ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ ఉంటారు. అటువంటి ద్వేషము వల్ల కలహాలు వస్తాయి. ఇటువంటి ఈ కలహాలు ద్వేషాలతో కూడుకున్నటువంటి యుగంలో చాలా సులభమైన మార్గము, ఉత్తమమైన మార్గము హరే కృష్ణ మహామంత్ర జపించడము. దీనికి శ్రీమద్ భాగవతంలో కూడా చెప్తున్నారు. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధసః. ఈ కలియుగంలో చక్కని మేధస్సు కలిగిన జనులు పార్షదులతో కూడి ఉండే భగవంతుని సంకీర్తన యజ్ఞంతో అర్చిస్తారు. సో భగవంతుడు కలియుగంలో తన పార్షదులు ఎవరు? చైతన్య మహాప్రభు తన నిత్య పార్షదుడైనటువంటి సంకర్షణుడు, బలరాముడైనటువంటి నిత్యానందుడితో, తర్వాత అద్వైతాచార్య, తర్వాత తన ప్రియాతి ప్రియమైనటువంటి రాధారాణి, గదాధర లాగా, తర్వాత తన గొప్ప సేవకుడైనటువంటి నారదుడు, శ్రీవాస్ ఠాకూర్ లాగా అవతరిస్తారు. ఎందుకు? కలియుగము ముఖ్యమైనటువంటి సంకీర్తన. కలియుగానికి ద బెస్ట్ ప్రాసెస్ సంకీర్తన. కీర్తన కాదు, సంకీర్తన. చాలా సులభంగా భగవద్ధామం చేరుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ మాతది. ఓకే. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమాప్స్యత. సో దీంట్లో చెప్తున్నారు యజ్ఞములచే ప్రసన్నులై
దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగిస్తారు. ఆ విధంగా మానవులు దేవతల మధ్య పరస్పర సహకారంతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. ఓకే, దేవతలను పూజ చేయని వాళ్ళు, కృష్ణ భగవానుని ఆర్ విష్ణువుని పూజ చేయని వాళ్ళు అట్లీస్ట్ దేవతలను పూజ చేసినా వాళ్ళ ద్వారా వరాలు పొంది మీకు కావలసిన సుఖాలను పొందగలుగుతారు. మరి దేవతలను పూజ చేయడం వల్ల ఎలాంటి సుఖాలు? కొన్నిసార్లు మనకు ఆరోగ్యం బాగాలేదంటే ఒక దేవతను, లేకపోతే పెళ్లి కావాలంటే కాత్యాయని వ్రతము, అలా రకరకాలటువంటి వేదాల్లో బోధించిన విధంగా రకరకాలటువంటి దేవతలను పూజ చేస్తే ఆ దేవతలు సో మనకు వరాలను ఇస్తూ ఉంటారు. మనకు మంచి వర్షాలు కావాలంటే వరుణ దేవుడు లేకుంటే ఇంద్రుడి యొక్క యజ్ఞం చేస్తే మనకు సకాలంలో మనకు వర్షాలు కురిపిస్తారు. ఆ విధంగా దేవతలకు కానీ చేయాలి. అయితే దేవతాస్ అయితే మనకు భౌతిక సుఖాలను ఇస్తారు. భగవంతుడైతే భౌతిక ఆధ్యాత్మిక రెండు సుఖాలను ప్రసాదిస్తాడు. దీనికి ఇక్కడ మనకు చెప్తున్నారు ఇదే శ్లోకంలో భాష్యంలో, యజ్ఞ నిర్వహణ అనేకమైన ఇతర లాభాలను చేకూరుస్తూ చివరకు భవబంధ విముక్తిని కూడా కలిగిస్తుంది. దాని ద్వారా మనకు యజ్ఞ నిర్వహణ ద్వారా సమస్త కర్మలు శుద్ధి పడతాయి. యజ్ఞం చేయడం వల్ల అన్ని కర్మలు ప్యూరిఫై అవుతాయంట. దాంట్లో ఒక సీక్వెన్స్ చెప్తున్నారు. మన కర్మలు ఏ విధంగా ప్యూరిఫై అవుతాయి, ఆర్ పవిత్రంగా మారుతాయి అంటే, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, స్మృతి లంభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. ఇక్కడ చెప్తున్నారు ఆచార్యులు, యజ్ఞం చేయడం ద్వారా ఆహార పదార్థాలు పవిత్రమవుతాయి. అంటే చూడండి, యజ్ఞంలో మనం అర్పించడం వల్ల ఆహార పదార్థాలు భగవంతుడు స్వీకరిస్తాడు కాబట్టి పవిత్రమవుతాయి. రెండవ స్టెప్, పవిత్రమైన ఆహారం తినడం ద్వారా మనిషి అస్తిత్వం పవిత్రమవుతుంది. పవిత్ర ఆహారము అంటే భగవత్ ప్రసాదం తీసుకోవడం వల్ల మన లోపల, మనిషి లోపల అస్తిత్వము అది కూడా పవిత్రమవుతుంది. తర్వాత మూడవది, అస్తిత్వం పవిత్రం కావడం ద్వారా స్మృతిలోని సూక్ష్మ గ్రంథులు పవిత్రమవుతాయి. స్మృతి పవిత్రమైనప్పుడు మనిషి మోక్ష మార్గం గురించి ఆలోచించగలుగుతాడు. కాబట్టి ఇవన్నీ కలిపి మనకు అత్యవసరమైనటువంటి కృష్ణ భక్తి భావనకు దారి తీస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ మాతాజీ, ఇప్పుడు యజ్ఞం యొక్క ప్రాముఖ్యత తెలిసింది, కర్మల యొక్క ప్రాముఖ్యత తెలిసింది. కర్మలు యజ్ఞం కొరకు చెయ్యాలి, అదే ఐదు దేవతలక భగవంతుడిక, అది కూడా మనకు 13వ శ్లోకంలో చెప్తున్నారు. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణ. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, యజ్ఞం ఒకవేళ యజ్ఞంలో అర్పిస్తే మనకు సీక్వెన్స్ తెలిసింది, ఫైనల్ గా మన యొక్క స్మృతి కూడా పవిత్రమవుతుంది. దాని ద్వారా కృష్ణ భక్తి భావన మనలో పెంపొందవుతుంది. ఇది 13వ శ్లోకం. మొట్టమొదటి యజ్ఞానికి సమర్పించిన ఆహారంను తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడిపడతారు. యజ్ఞానికి అంటే యజ్ఞ పురుషుడు భగవంతుడు కృష్ణుడు ఆర్ విష్ణువు యజ్ఞానికి సమర్పించిన ఆహారాన్ని తినడం వల్ల భగవద్భక్తులు అన్ని పాపాల నుంచి ముక్తులు అవుతారండి. చూడండి ఎంత సింపుల్ ప్రాసెస్. భగవంతుడు పరమ దయాలు. కేవలం భగవంతుడికి నైవేద్యం పెట్టి తీసుకోండి, అది మన అన్ని యొక్క పాపాలన్నింటి నుంచి ప్రక్షాళన జరుగుతుంది అంటున్నారు. అలా చెయ్యనట్టయితే డూస్ డోంట్స్, ఇది చేయవలసింది చెయ్యకూడదు. స్వీయేంద్రియ భోగం కొరకు ఆహారమును తయారు చేసుకునే ఇతరులు కేవలము పాపమునే భుజిస్తారు. మన ఇంద్రియ ప్రీతి కొరకు అంటే మనకి ఏది తోస్తే అది వండుకోవటము, తినడము, లేకుంటే ఎక్కడ బయట కొనుక్కోవడం, తినడము, అలా చేస్తే పాపముని భుజించిన వాళ్ళం అవుతామని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. మనకు కూడా మన వరదల్లో కొంతమంది డేర్ చేశారు, వెళ్ళిపోతుంది రోడ్డు మీదకి వెళ్ళని, అనుకోకుండా స్పీడ్ వచ్చింది, వెహికల్తో సహా కొట్టుకొని వెళ్ళిపోయారు. సో ఈరోజు ఒకటి చూశాను, పాపం వాళ్ళు అతి కష్టంతో కొట్టుకుని పోయారు. భార్యాభర్తలు కారులో ఉన్నారు, కారు బోట్ లాగా ఫ్లై అవుతుంది, వాళ్ళు అనుకోకుండా దాని మీదకి ఎలా ఎక్కిండ్రు. సో కాపాడండి, రక్షించండి అంటే చాలా మంది ప్రయత్నం చేశారు. లాస్ట్కు పాపం వాళ్ళకు ఆయుష్ బాగుంది కాబట్టి రక్షించలేకపోయారు. కానీ వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత వాళ్ళు కారు మీద ఉండి ఫోన్లు చేస్తున్నారంట, రక్షించండి, మమ్మల్ని కాపాడండి అని. సో మొత్తానికి రక్షింపబడ్డారు. కాబట్టి ఇక్కడ చూడండి, అది డూస్ అండ్ అదే వాళ్ళు కారులో అక్కడ వెళ్ళకపోతే, రిస్క్ తీసుకోకపోతే హాయిగా ఉండేది. కాబట్టి ఇక్కడ కూడా భగవంతుడు మనకు డూస్, మీరు ఏది భుజించినా అంటే
యజ్ఞంలో అర్పించిన ప్రసాదం తినడం వల్ల మీ పాపాలన్నీ తొలగిస్తాను. ఒకవేళ అలా చెయ్యకుండా మీ అంటే మీ యొక్క ఇంద్రియ భోగం కొరకు, అంటే నాలుక టేస్ట్ కొరకు భుజిస్తే పాపాలను భుజించిన వాళ్ళు అవుతారు అంటున్నాడు. నెక్స్ట్ మాతాజీ. చూడండి, ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో మన కర్మలు మరి ఆహారం అని మనం తెలుసుకున్నాం. ఆహారం భగవంతుడికి సమర్పించాలి. మరి ఈ ఆహారం మనకు దేని వల్ల లభ్యమవుతుంది? మనకు ఆహారం సమర్పించాలి, కానీ ఆహారం లభ్యమైనప్పుడు కదా. ఆహారం దేని వల్ల వస్తుంది? అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. దేహాలని మన యొక్క దేహాలు, మనం దేహం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. దేహాలన్నీ కూడా, అంటే మనం దేహదారి, ఈ ఆత్మ దేహాన్ని ధరించింది. దేహాలన్నీ ధాన్యంపై ఆధారపడి జీవిస్తాయి. మనము అనే ఆత్మ ధాన్యంపై జీవించట్లేదు, మన దేహము ధాన్యంపై జీవిస్తాయి. ఆ ధాన్యము వర్షం వల్ల ఉత్పత్తి అవుతుంది. మరి ఆ వర్షాలు యజ్ఞాచరణం ద్వారా కురవగా, మరి ఆ యజ్ఞాచరణం దేనివల్ల? విద్యుక్త కర్మం నుండి ఉద్భవిస్తాయి. మనం చేసేటువంటి విద్యుక్త కర్మ ఏంటి? నిత్య నియమం ప్రకారము మనము యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయాలంటే రోజు ఇంట్లో బ్రాహ్మణుని పిలిచి యజ్ఞం చేయగలుగుతామా? మనం ఏది తీసుకుంటున్నా అది యజ్ఞం. అంటే భగవంతుడికి సమర్పించి ఆ సమర్పణ ప్రసాదాన్ని మాత్రం స్వీకరించండి. అప్పుడు మీకు ఎటువంటి పాపాలు మనను అంటవు. నెక్స్ట్ మాతది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయః అఘాయురింద్రియ రామో మోఘం పార్థ సజీవతి. భగవంతుడు అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున, ఈ విధంగా వేదాలచే నిర్ణయించబడిన యజ్ఞ చక్రమును జీవితంలో అనుసరించని వాడు నిక్కముగా పాపమయ జీవనమే గడుపుతాడు. కేవలము ఇంద్రియ ప్రీతికే జీవిస్తూ అట్టివాడు వ్యర్థంగా జన్మను గడుపుతాడు. దయచేసి మన జన్మ వ్యర్థంగా గడుపుదామా లేదా సఫలీకృతంగా గడుపుదామా అనేది మనందరం కలిసి డిసిషన్ తీసుకోవాలి, మనము మన ఫ్యామిలీ. సో ఇక్కడ దాన్ని ఏమంటారు? సార్థకత. అంటే మన జన్మను సార్థకత చేసుకుందామా, వ్యర్థం చేసుకుందామా? సార్థకత చేసుకోవాలంటే భగవంతుడు బోధించిన ప్రకారం, నిత్య నియమం ప్రకారం యజ్ఞంలో అర్పించిన, అంటే యజ్ఞం కొరకు కర్మలు చేయాల. ఒకవేళ ఈ యజ్ఞ చక్రము వేదాలచే, భగవంతుడు వేదాలను రచించిన వాడు, వేదాల చర్మ లక్ష్యము భగవంతుడు, వేదాలను ఎరిగినవాడు భగవంతుడు. అది మనకు భగవద్గీత 15.15లో మనకు బోధించడం జరిగింది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్య సర్వైర్ అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఆసీనుడై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు, స్మృతి అన్ని కూడా కలుగుతాయని చెప్తున్నాడు. ఎందుకు? వేదాంతాలన్నింటి ద్వారా నేను తెలియదగిన వాడను. నిజానికి నేనే వేదాంత కర్తను. తర్వాత నేనే వేదాలను ఎరిగిన వాడుని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి అటువంటి వేదాల యొక్క సారమే భగవంతుడు. కాబట్టి వేదాలను ఏదైతే మనకు బోధించారో ఆ నియమానుసారము యజ్ఞ చక్రము జీవితంలో అనుసరించేవాడు పుణ్యజీవి అవుతాడు. అనుసరించని వాడు నిక్కంగా పాపమయ జీవితాన్ని గడుపుతాడు. ఎందుకు? వాడి యొక్క అటువంటి యజ్ఞ చక్రాన్ని అనుసరించట్లేదు అంటే వాడు ఈ యొక్క ఇంద్రియ భోగాలను కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఇంద్రియ ప్రీతికే జీవిస్తూ జీవితాన్ని వ్యర్థంగా గడుపుతాడు. ఎవరు? యజ్ఞాలను పాటించిన వాడు. నెక్స్ట్ మాటది. నైవ తస్యా కృతేనార్దో నా కృతే నేహ కశ్చన నా చాస్య సర్వభూతేషు కచ్చిదర్ధవ్యపాశ్రయ. ఆత్మానుభూతిని పొందిన మనిషికి
తన విద్యుక్త కర్మల నిర్వహణ ద్వారా పొందవలసిన ప్రయోజనము గాని అటువంటి కర్మ చేయకపోవడానికి కారణం గాని ఉండదు. అలాగే ఏ ఇతర జీవునిపై ఆధారపడవలసిన అవసరము అతనికి ఉండదు. అంటే ఇక్కడ ఆత్మానుభూతి పడిసిన అంటే కేవలము ఎవరైతే ఒక వ్యక్తి కృష్ణ భక్తి భావనలోనే కర్మలు తప్ప ఎటువంటి అతను భౌతిక కర్మలు అంటే ఎవరైతే సంపూర్ణంగా కృష్ణ భక్తికి అంటే కృష్ణ చైతన్యంలో కర్మలు చేస్తారో వాళ్ళు భౌతిక కర్మలు చేయవలసినటువంటి అవసరం ఉండదు. తర్వాత వాళ్ళు ఎవరి మీద ఆధారపడే అవసరం ఉండదు అని ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు. నెక్స్ట్ శ్లోకం అతది. తస్మాదస్తక సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హి అచరన్ కర్మ పరమాప్నోతి పూరుష. భగవంతుడు చెప్తున్నాడు, ఇవన్నీ కూడా భగవంతుడు అర్జునుడికి సంబోధిస్తున్నాడు. అందుకే కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేకుండా మనిషి విధిగా కర్మను చేయాలి. ఎందుకంటే సంగత్వం లేకుండా పని చేయడం ద్వారా అతడు భగవంతుని పొందుతాడు. సో భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు, సంగత్వం అంటే ఆసక్తి. ఫలానా దాని పట్ల ఏదైనా కర్మ చేయాలంటే ఆ కర్మ ఫలం పట్ల మనకు ఆసక్తి ఉండకూడదు. ఇందాక బ్యాంక్ వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పాను, తర్వాత బార్డర్ వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పాను. మన యొక్క డ్యూటీ మనం చేయవలసింది అక్కడ. దాని యొక్క రిజల్ట్ ఎలా వస్తుంది అనేది దాని గురించి మనము ఆధారపడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ మాతది. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక, మీరందరూ కూడా బయాట్ చేయొచ్చు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తద్ ఏవతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. ఇక్కడ ఇంతవరకు కర్మల గురించి బోధించి ఇప్పుడు ఏమంటున్నారు, ఆ కర్మలు ఎవరు చేస్తే నెక్స్ట్ వాళ్ళు ఫాలో చేస్తారు అంటే యద్యద్ ఆచరితి శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ కార్యము చేస్తే సామాన్య జనులు దానిని అనుసరిస్తారు. యథా రాజా తథా ప్రజ, యథా పిత తథా ఏమంటారు కుమారాలాగా పుత్ర. సో ఏ ఇంట్లో అయితే ఇంట్లో రాజ్యంలో శ్రేష్టమైనటువంటి వ్యక్తులు ఏది చేస్తే మిగతా వాళ్ళు అది అనుసరిస్తూ ఉంటారు. అంటే ఉత్తమమైన కర్మల ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పుతాడో దాని లోకమంతా అనుసరిస్తారని చెప్పేసి మనకు ఆచార్యులు చెప్తున్నారు. దీనికి మనకు ఎంతో మంది సత్యయుగం నుంచి కూడా తీసుకోవచ్చు. సత్యయుగంలో ప్రహ్లాదుడు చాలా చిన్న అబ్బాయి, 5 years బాయ్. ఆయన ఏం చేశాడు, తను ఆచరించాడు భగవంతుడి యొక్క హరినామ సంకీర్తన. భగవంతుడి యొక్క తన గురుదేవుల యొక్క కృప వల్ల భగవంతుడి నామోపదేశం జరిగింది. దాన్ని ఆయన తన మిత్రులందరికీ పంచుతా ఉన్నాడు, హరినామ సంకీర్తన. దానికి ఏం చెప్తారు ప్రహ్లాదుడు, ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నారు. కౌమారే ఆచరత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభం మానుష్యం జన్మ తదపి అధ్రువం అర్థదం. సో యద్యద్ ఆచరతి, ప్రహ్లాదుడు ఏదైతే మార్గాన్ని అనుసరించాడో చిన్నప్పటి నుంచి భగవంతుడి యొక్క మార్గము, భగవంతుడి భక్తియుక్త సేవ అలా అనుసరించడం వల్ల ప్రహ్లాదుడి స్థానం ఎక్కడ స్థిరపడ్డది, మహాజనకుల యొక్క సరసన ప్రహ్లాదుడు కూడా మహాభక్తులు మహాత్ముల సరసన ఆయన లిస్ట్లో చేర్చబడ్డాడు. తర్వాత రాక్షస ఫ్యామిలీలో ఉండి, మన దాంట్లో రాక్షసులు లేరు కానీ వాళ్ళ నాన్న అలా మానేయమని చెప్పేసి ఎంతో ఫోర్స్ చేస్తాడు. మానేయకపోతే ఎన్నో పనిష్మెంట్స్ ఇస్తాడు, అది కూడా మృత్యు దండనలాగా ఇస్తూ ఉంటాడు. కానీ ప్రహ్లాదుడు మానలేదు. మళ్ళీ ఇక్కడ ఉత్తమ అంటే శ్రేష్ఠులైన వాళ్ళు. సో మనకు రామచంద్రుడు శ్రేష్టమైనటువంటి ధర్మాన్ని నెలకొల్పాడు భగవంతుడు. సో మానవ సమాజంలో ఏ విధంగా జీవించాలా, ఒక ఉత్తమ కుమారుడిలాగా, తర్వాత ఉత్తమ శిష్యుడిలాగా, ఉత్తమ భర్తలాగా, ఉత్తమ రాజులాగా, ఉత్తమ స్నేహితుడిలాగా, తర్వాత ఉత్తమ మాస్టర్ లాగా. సో ఈ విధంగా ఏది తీసుకున్నా కూడా యద్యద్ ఆచరితి. అందు గురించి ఈరోజు కూడా రామరాజ్యం అంటారు. అది కూడా కైకేయి యొక్క కోరిక. అంటే రాజ్యాలు చాలా ఉంటాయి కానీ రామరాజ్యం అనేది ఎగ్జాంపులరీగా అలా. ఎందుకు, రాముడు మనము
ఈ యొక్క సమాజంలో జీవించడానికి కావలసిన అన్ని ఆదర్శమైనటువంటి పాత్రలను ఆయన పోషించడం జరిగింది. మీరు ఏది తీసుకున్నా రామచంద్రుడే ఎగ్జాంపుల్. కాబట్టి అది ఉత్తమమైనటువంటి వాళ్ళు ఏ మార్గంలో నడుస్తారో వాళ్ళు మిగతా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా మీరు చూసినట్టయితే రీసెంట్ కలియుగంలో చైతన్య మహాప్రభు తల్లి, తండ్రి, తర్వాత ఆయన వచ్చిన విశేషమైనటువంటి కార్యం కొరకు రావడం జరిగింది. దేనికి? హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరికి కూడా గోలోక ప్రేమ ధనాన్ని, హరినామాన్ని పంచడానికి. సో బాల్యంలోనే తల్లి కోరిక మేరకు చిన్నతనంలో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత 24 సంవత్సరాలకే సన్యాస దీక్ష తీసుకొని తన గురువు ఆదేశం ప్రకారము భగవత్ ప్రచారము ప్రారంభించారు. హరినామ సంకీర్తనను ప్రారంభించారు. తాను ఆచరించి ప్రచారం చేశారు కాబట్టి చైతన్య మహాప్రభు తన శిష్యులైనటువంటి రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళు కూడా ఒక రాజుగారి దగ్గర ఎడ్యుకేషన్ మినిస్టర్ మరియు ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటే వాళ్ళని ఇంకా మీరు భౌతిక కార్యాలు ఆపేసి ఆధ్యాత్మిక కర్మలు చేయవలసింది ఎంతో ఉంది కాబట్టి అది వదిలేసి రమ్మనగానే వాళ్ళు ఇమ్మీడియట్గా రిజైన్ చేసి చైతన్య మహాప్రభు ఆదేశం ప్రకారము రావడం జరుగుతుంది. అన్నిటి సంపత్తి, పదవులను వదిలేసి. మరి చైతన్య మహాప్రభు అప్పటికి తల్లి, తన భార్య అయినటువంటి విష్ణుప్రియ ఇద్దరున్నారు. కానీ లోక కళ్యాణార్థం ఆయన మొత్తం సన్యాసం తీసుకున్నాడు. మనకైతే సన్యాసం తీసుకోమనుకున్న అట్లీస్ట్ కొద్దిగా ప్రచారానికన్నా మనము సమయం ఇవ్వాలి. నెక్స్ట్ మాతది. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మని. సో భగవంతుడు చెప్తున్నాడు, ఓ ప్రతికుమార, ముల్లోకాల్లో ఇప్పుడు శ్రేష్టమైనటువంటి వ్యక్తుల గురించి చెప్పిన తర్వాత ఈ సృష్టిలో శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే రెండులు సృష్టిల్లో కలిపి ఆధ్యాత్మిక, భౌతిక స్వయం భగవంతుడు కృష్ణ భగవానుని మించినటువంటి శ్రేష్టం ఎవరు లేరు. కాబట్టి ప్రతికుమార, ముల్లోకాలలో నాకు విధించబడిన కర్మ ఏదీ లేదు, నేను చేయవలసిన కర్మ ఏదీ లేదు, తర్వాత నేను కోరేది ఏదీ లేదు, 2, 3 దేనిని పొందవలసిన అవసరము లేదు, 3 అయినా కూడా నేను విద్యుక్త కర్మల్లో నెలకొని ఉన్నాను. భగవంతుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, నాకు విధింపబడిన, నేను ఎవరికి బైండప్ కాదు. ఈ త్రిగుణాలకు అతీతము ఈ సృష్టి నా వల్ల జరిగింది కాబట్టి నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఫలానా కర్మ చేయడానికి ఇక్కడికి రాలేదు, లీల చేయడానికి వచ్చాడు భగవంతుడు. నేను కోరికలు నెరవేర్చుకోవడానికి రాలేదు, నా కోరిక ప్లస్ నేనేదో పొందవలసిన అవసరం కూడా నాకు లేదు. అయినా కూడా ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి విద్యుక్త కర్మలలో నేను నెలకొన్నానని భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ మాతది. దానికంటే ఓకే. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశః అహంకారా విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, మిథ్య అహంకార ప్రభావం వలన మోహితుడయ్యే జీవాత్మ నిజానికి ప్రకృతి త్రిగుణములచే నిర్వహించబడే కర్మలకు తనను కర్తగా భావిస్తాడు. సో కాబట్టి మనం చేసే ప్రతి కర్మకు నేనే కర్త అని భావించడమే మన మోహానికి అది ఉదాహరణ. తర్వాత ఈ మోహితుడు అవుతాడు, నేను చేయాలి. ప్రతిదీ భగవంతుడు చేయించేవాడు. భగవంతుడు చేయాలంటే శక్తి కావాలా, మన లోపల శక్తిని, బుద్ధిని నేనే అంటున్నాడు భగవంతుడు. కాబట్టి ఈ దేహాన్ని నడిపించేవాడు ఎట్లయితే అర్జునుడి యుద్ధ భూమిలో ఆ రథాన్ని నడిపిస్తాడో ఈ దేహంలో ఉన్నటువంటి పరమాత్మ నిజంగా నడిపించేవాడు. కాకపోతే మనకు కొంత స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి సో అక్కడ అర్జునుడు కూడా చెప్తాడు, వీళ్ళ ఇటు లెఫ్ట్ రైట్ కృష్ణ పోనీ అంటే అటు పోనిస్తాడు. లేదు కృష్ణ ఈరోజు ఎవరితో యుద్ధం చేయమంటే వాళ్ళతో చేస్తానంటే కృష్ణుడు ఇదిగో పలానా వాళ్ళతో యుద్ధం చెయ్యు. మన యొక్క పోస్టర్లో కూడా అదే ఉంది అన్నట్టు. కృష్ణుడి అది మీకు ఫస్ట్ పేజ్ మళ్ళీ ఒకసారి చూడండి, తర్వాత ఇలా చూపిస్తున్నాడు, వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడిని చంపుకు, అర్జున్ అంటే చంపుతాడు. అలా మనం కూడా నేను చెయ్యాలి అనే ఒకవేళ మనం కర్తగా భావిస్తే
తన కర్మలకు తనే కర్త అంటే మనం మోహానికి గురవుతాం. నెక్స్ట్ ప్రభు. మై సర్వాణి కర్మాణి సన్యస్యాదాత్మ చేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర. సో కాబట్టి అర్జున, నన్ను గురించిన పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా, మమత్వము లేకుండా నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి మాంద్యము విడిచి యుద్ధము చేయవలసింది. కాబట్టి భగవంతుడు, సో నువ్వు నిజంగా కర్మ చెయ్యాలంటే అది కేవలం నా ప్రీత్యర్థము చేయు కర్మ. నీ యొక్క సొంత ఆలోచనలతో, లేకుంటే నువ్వు సొంత నీ యొక్క దేహ ప్రీతి కొరకు కాకుండా, దేహ ఆలోచనలకు అనుగుణం కాకుండా నా యొక్క ప్రీతి కొరకు చెయ్యని చెప్పేసి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. నా ఆజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహిస్తూ శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయ రహితులై అనుసరించేవాడు కర్మ బంధము నుండి ముక్తులవుతారు. చూడండి, మనం పొద్దునుంచి రాత్రి వరకు ఎన్నో కర్మలు చేస్తాం, కానీ అందులో భగవంతుడు ఆజ్ఞాపించిన కర్మలెన్ని, ఆజ్ఞాపించని కర్మలు ఎన్ని? సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నా ఆజ్ఞానుసారం ఎవరైతే కర్మలు నిర్వహిస్తారో, ఈ యొక్క నేను చెప్పేటువంటి ఉపదేశాలను అసూయరహితంగా గ్రహించి పాటిస్తారో ఖచ్చితంగా కర్మ బంధం నుండి ముక్తులవుతారు అంటున్నాడు. నెక్స్ట్, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మ స్వనుష్ఠితాన్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహం. సో భగవంతుడు చాలా ఉత్తమమైనటువంటి శ్లోకం చెప్తున్నారు. ఇది వేరొకరి ధర్మాలను పరిపూర్ణంగా నిర్వహించడం కంటే దోషంతోనైనా స్వధర్మాలను నెరవేర్చడం ఉత్తమము. ఇతరుల ధర్మాలలో నెలకొనడం కంటే స్వధర్మ నిర్వహణలో నాశము మంచిది. ఎందుకంటే ఇతరుల మార్గమును అనుసరించడం ప్రమాదకరమైంది. భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, అర్జునుడు క్షత్రియుడు, కానీ అర్జునుడు క్షత్రియ ధర్మాన్ని మర్చిపోయి బ్రాహ్మణ ధర్మాన్ని చేపట్టాలనే ప్రపోజల్ చెప్పడం వల్ల భగవంతుడు చెప్తున్నాడు, స్వధర్మంలో నశించినా కూడా, ఎందుకంటే నీకు ఆ స్వధర్మాన్ని భగవంతుడు ప్రసాదించాడు, అప్పుడు భగవంతుడి ఆజ్ఞను పాటించిన వాడు అవుతే నీకు మేలు జరుగుతుంది, భగవద్ ఆజ్ఞను ఉల్లంఘించినట్టు అవుతే నీకు చాలా కీడు జరుగుతుంది. మంచిదే బ్రాహ్మణ, కానీ నీకు ఆ డ్యూటీ చెప్పబడలేదు. సో నీకు ఏదైతే డ్యూటీ చెప్పారో అది నిర్వహిస్తే మనం ఉద్ధరింపబడగలుగుతాము. లైక్ రైల్వే దాంట్లో చూస్తే మనం అప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ జెండా ఊపే అతను అరే ఏం డ్యూటీ, సింపుల్ అనుకుంటాం, కానీ ఆయన ఊపవలసిన జెండా ఊపకుండా, సపోజ్ ఆ రెడ్ ఊపాల్సింది గ్రీన్ ఊపాడు అనుకోండి, ఆయన ధర్మం ఏంటి, అక్కడ ట్రైన్ని పంపించాలా వద్దా అనేది ఆయన చాలా జాగ్రత్తగా తన ధర్మాన్ని నిర్వర్తించాలా. సపోజ్ ఆయన ముందర ఒక ట్రైన్ ఆగి ఉంది, లేకుంటే ఏదో వర్క్ నడుస్తుంది, అప్పుడు రెడ్ ఊపి ట్రైన్ ఆపాలా, కానీ అనుకోకుండా రెడ్డే అనుకొని గ్రీన్ లేపాడు, ఆయన ఊపుతా ఉన్నాడు, వెళ్ళిపోయింది ట్రైన్, ముందర వెళ్ళి పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది. చూడండి, నీ ధర్మాన్ని మనము పక్కాగా నిర్వర్తించాల, ధర్మాన్ని నిర్వర్తించడం చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు. సో ఇక్కడ మనకు అంటే ఆ ధర్మం వల్ల ఎంతో అనర్థము జరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనము మరి దీన్ని మన నిజ జీవితంలో ఎలా తీసుకోవచ్చు? సపోజ్ మన నిజ జీవితంలో భగవంతుడు 4 వర్ణాలు, 4 ఆశ్రమాలను మనకు చెప్పారు. ఆశ్రమాలు ఏంటి? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. బ్రహ్మచారి జీవితంలో వాడు అతి తక్కువ, కొంతమంది పిల్లలు ఉంటారు 16-17 ఇయర్స్ పిల్లలు. బ్రహ్మచారి అంటే పొద్దున కూడా చెప్పారు 25 ఇయర్స్ వరకు బ్రహ్మచారి, కానీ 15-16 పిల్లలే ఈ రోజు రేపు చాలా ఫాస్ట్గా
స్కూళ్ళల్లో కాలేజీలో లవ్ అఫేర్ పెట్టుకొని 18 కాగానే మేము మేజర్ అయిపోయాయని చెప్పి ఏమీ జాబ్ ఉండదు, ఇద్దరు అమ్మాయి అబ్బాయికి వెళ్ళిపోయారు, తల్లిదండ్రులతో కొట్లాడుకొని వాళ్ళు ఏదో చేసుకొని బ్రతుకుదాం అనుకుంటారు. కానీ అన్సెటిల్డ్ అయి లైఫ్ దుర్భరంగా మార్చుకుంటూ ఉంటారు. 25 years వరకు మీరు చదువుకొని చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుకొని, దాంతోపాటు సంస్కారం అంటే ఆధ్యాత్మికమైనటువంటి సంస్కారాన్ని నేర్చుకుని మీరు 25 తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞానుసారము ఒకవేళ ఆ యజ్ఞ నిర్వహణతో పాటు మనం మ్యారేజ్ ఒకవేళ మన యొక్క సంస్కృతి ప్రకారం చేసుకున్నట్టయితే సో యూ విల్ బి హ్యాపీ. లేదంటే మనం చాలా దుఃఖాలను ఎదుర్కోవాలి. ఎందుకంటే బ్రహ్మచర్యం 25 వరకు ఉంది. 15 ఏళ్ళకే నేను గృహస్థ ధర్మాన్ని స్వీకరిస్తామంటే యూ విల్ బి ఫెయిల్యూర్. అదేవిధంగా గృహస్థ ధర్మం ఎప్పటి వరకు ఉంది? 50 years వరకు. ఆఫ్టర్ 50 వన్ షుడ్ బి మూవ్ టువర్డ్స్ వనప్రస్థ, అంటే భగవంతుడి యొక్క సేవలో ఎక్కువ నియుక్తం అవ్వటము, భగవంతుడి ధ్యానంలో భగవంతుడి వైపు మన యొక్క మనసుని తో మనము ఇంద్రియాలను భగవత్ సేవలో నియుక్తం చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ లైఫ్ అంటే నెక్స్ట్ ఆశ్రమ లైఫ్ చాలా అద్భుతంగా ఆనందంగా మనం గడపవచ్చు. ఈ విధంగా చూడండి, అంటే బ్రహ్మచారిగా ధర్మాన్ని కాస్త గృహస్థ ధర్మం చేయడం వల్ల ఫెయిల్యూర్. గృహస్థ ధర్మం చాలా మంది 25 దాటిన తర్వాత 35, 37, 40 దాకా కూడా బ్రహ్మచర్య లైఫ్ గడుపుతారు. తర్వాత గృహస్థ కావాలనుకుంటారు, అది కూడా ఫెయిల్యూర్ అయిపోతారు. అర్థమైందా? కాబట్టి ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలా. నెక్స్ట్ మంత్ ఓకే. ఇప్పుడు కృష్ణుడు అన్ని సమాధానాలు చెప్పిన తర్వాత మళ్ళీ అర్జునుడు అడుగుతాడు. అర్జున ఉవాచ అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు అంటున్నారు, ఓ వృష్ణీ వంశీయుడా, ఇష్టము లేకపోయినా బలవంతంగా నియోగించబడినట్లు మనిషి దేని చేత పాప కర్మల్లో ప్రేరేపించబడుతున్నాడు. సో మనకి ఇష్టం లేదు పాపం చేయాలని, కానీ మరి దేని వల్ల ఈ పాప కర్మలు చేయాల్సి వస్తుంది? ఎవరికి పాపం చేసి నరకానికి వెళ్ళి శిక్షలు అనుభవించాలని ఉండదు, కానీ మరి దానికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు అర్జునుడు. నెక్స్ట్ మాతాజీ. శ్రీ భగవానువాచ కామేశ క్రోధేశ రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరినం. భగవంతుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున ఇది కేవలము కామమే, అది రజోగుణ సంపర్కం వలన పుట్టి తర్వాత క్రోధముగా పరిణమిస్తుంది. అదే ఈ ప్రపంచమున కబలించే పాపమయ శత్రువు. సో ఇది ఎక్కడి నుంచి పుడుతుంది? మనకిష్టం లేకుండా కామము అంటే భౌతిక భోగాలను అనుభవించే కామ్య కర్మలు. సో ఈ కామము కోరికలు, అనంతమైనటువంటి కోరికలు మన లోపల పుట్టటము, దానివల్ల ఈ కామము అది రజోగుణ సంపర్కం వల్ల పుడుతుంది. మనకు త్రిగుణాలు ఉంటాయి, సత్వగుణం వల్ల ఎక్కువ కోరికలు కామం పుట్టదు, రజోగుణం వల్ల పుడుతుంది. రజోగుణ సంపర్కం వల్ల పుట్టి అది తీరినప్పుడు అది క్రోధముగా పరిణమిస్తుంది. అదే మనకు బద్ధ శత్రువుగా మారుతుంది. ఈ కామము క్రోధముగా మారి సో మన ఇంట్లో భార్యాభర్తల లోపల కూడా శత్రుత్వం వస్తుంది, పిల్లలతో వస్తుంది, నైబర్స్తో వస్తుంది, చుట్టాలు బంధువులతో కూడా క్రోధం వల్ల శత్రుత్వం పెరుగుతుంది. నెక్స్ట్. ధూమే నావ్రియతే వహ్నిం యథా దర్శో మలైన చ యతోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము లేదా గర్భం చేత పిండము కప్పబడినట్లుగా జీవుడు ఈ కామము యొక్క వివిధ దశలచే కప్పబడతాడు. సో మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అగ్ని ఉంటుంది, మొట్టమొదటిగా అగ్ని జ్వలించదు. పూర్వకాలం ఇప్పుడైతే మనకు గ్యాస్లలో అగ్ని వస్తుంది, అక్కడ కూడా అగ్ని డైరెక్ట్ రాదు, ఫస్ట్ గ్యాస్ వెలబడుతుంది. గ్యాస్ని మళ్ళీ నిప్పు మనము లైటర్ ద్వారా అంటించినప్పుడు నిప్పు వస్తుంది. అలానే పూర్వకాలం కట్టెలు మనం వెలిగించినప్పుడు
డైరెక్ట్ మంట రాకుండా కొంత పొగ వస్తుండే. అంటే దాని లోపల పొగ చేత మనకు నిప్పుని, అగ్నిని ఆవరించినట్టు, ధూళి చేత మనం కొన్ని రోజులు తుడవకపోతే అద్దం మొత్తం ధూళి చేత కప్పబడుతుంది. అదే విధంగా గర్భము కూడా గర్భము చేత పిండము కప్పబడినట్లుగా కామము కూడా వివిధ దశల్లో కప్పబడి ఉంటుంది అని చెప్తున్నాను. నెక్స్ట్ మాతది. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ కామము తిష్ట వేసుకొని కూర్చుండే స్థానాలు. వీటి ద్వారా కామము జీవుని నిజమైన జ్ఞానంను కప్పివేసి అతనిని మోహపరుస్తుంది. సో మరి కామం ఎక్కడెక్కడ కూర్చుంటుంది అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ కామము. వీటిల్లో కామం అంటే కోరికలు, వీటి ద్వారానే కదా. కామం అంటే కోరికలు, ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా. అవి కామం ఉండే నివాస స్థానాలు. పూర్వకాలము ఈ కలిపురుషుడు వచ్చినప్పుడు, సో పరీక్షిత్ మహారాజ్ అలా వెళ్ళినప్పుడు కలిపురుషుడు ఒక ఆవుని చంపడానికి పోతా ఉంటే పరీక్షిత్ మహారాజ్, అరే నా రాజ్యంలో ఆవుని సంహరించడం అని చెప్పేసి తన యొక్క కత్తి తీసి చంపడానికి పోతే అప్పుడు ఆ కలిపురుషుడు వచ్చి పరీక్షిత్ మహారాజ్ శరణాగతి పొంది, ప్రభు మీరు శరణాగతులను రక్షిస్తా అంటారు, నన్ను కూడా రక్షించండి అంటే, సరే అని చంపడం వదిలేస్తాడు. మరి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నా రాజ్యంలో ఉండొద్దు అంటే, ప్రభు భూమండలం అంతా మీ రాజ్యమే, నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలా, నేను కూడా మీ రాజ్యంలో జన్మ తీసుకున్నాను, కాబట్టి నాకు ఎక్కడో ఒక స్థానాన్ని ఇవ్వండి అంట. అలా వేడుకుంటప్పుడు 4 స్థానాలు ఇస్తాడు. ఏంటో 4 స్థానాలు? సో ఎక్కడైతే మత్తు పానీయాలు స్వీకరిస్తారో అక్కడుండు, ఎక్కడైతే వేశ్య ప్రవృత్తి ఉంటుందో అక్కడ ఉండు, తర్వాత ఎక్కడైతే జంతువులను చంపి భుజిస్తారో అక్కడ ఉండు, తర్వాత ఎక్కడైతే గ్యామ్లింగ్ జరుగుతుంటుందో అక్కడ ఉండు. ఆ కాలంలో ఇవి ఏవి కూడా చాలా తక్కువగా జరిగేది, ఉండకపోయేదంట. అప్పుడు ప్రభు ఇవన్నీ కూడా నా నివాస స్థానాలలాగా నాకు ఎక్కడ స్థానం దొరకట్లేదు, ఇంకేదని ఇవ్వండి అంటే, అధిక సంపత్తి బంగారం ఎక్కడ ఉంటుంది అక్కడ ఉండు అని చెప్తారంట. అదేవిధంగా కామానికి ఈ 3 నివాస స్థానాలు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అని ఆచార్యులు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ మాతాజీ. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఓ అర్జున, భరత వంశీయులలో శ్రేష్ఠుడా, అందుకే ఇంద్రియాలను నిగ్రహించి ఈ మహాపాప చిహ్నమును కామము ఆదిలోనే అణిచివేసి జ్ఞానమును మరియు ఆత్మానుభూతిని నాశనము చేసే దీనిని నశింప చేయవలసింది. అందుగురించి మనకు డాక్టర్లు కూడా చెప్తారు, ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే స్టార్టింగ్లోనే, స్పెషల్గా క్యాన్సర్ అటువంటి డిసీజ్లని స్టార్టింగ్లో అయితే దాన్ని కొంచెం దాని నుంచి రక్షించవచ్చు, కానీ అది ఫైనల్ స్టేజ్లో డాక్టర్లు కూడా ఏమి చేయలేము, చూస్తామంటారు. అదేవిధంగా దీన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఇంద్రియాల దగ్గర ఉన్నప్పుడే దాన్ని కంట్రోల్ చేసేయాలని, కంట్రోల్ చేసినప్పుడు ఈ మన మహాపాప చిహ్నమైనటువంటి కామం ఆదిలోనే అణిచివేస్తే మన జ్ఞానము నశించదు, తర్వాత ఆత్మానుభూతి కూడా పతనం కాకుండా ఉంటాము అని చెప్తున్నాను మనం. నెక్స్ట్ మాతాజీ. ఇంద్రియాణి పరన్యాహో ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి అబుద్ధేహ పరతస్తునః. సో అక్కడ ఇంద్రియాలు జడ పదార్థం కంటే ఆ సీక్వెన్స్ చెప్తున్నారు. ఇంద్రియాలు, మనస్సు ఏ విధంగా ఒకదానికంటే ఒకటి గొప్పది అనేది. ఇంద్రియాలు జడ పదార్థం కంటే మేలైనవి. జడ పదార్థం అంటే జీవం లేని వాటి కంటే ఇంద్రియాలు మేలైనవి. మనస్సు ఇంద్రియాల కంటే ఉత్తమమైనది. బుద్ధి మనస్సు కంటే ఇంకా ఉత్తమమైంది. ఆత్మ బుద్ధి కంటే కూడా మరింత ఎక్కువ ఉత్తమమైంది. కాబట్టి ఆత్మ అంత ఉత్తమమైంది. ఏం చేయాలా? బుద్ధిని కంట్రోల్ చేయాలా. ఎప్పుడైతే బుద్ధి మనకు కంట్రోల్ అవుతుందో మనసు కంట్రోల్ అవుతుంది. మనసు కంట్రోల్ అవుతుందో ఇంద్రియాలు కంట్రోల్ అవుతాయి. ఇంద్రియాలు కంట్రోల్ అవుతాయో జడ పదార్థం మనకి ఏది కావాలా, ఏది అవసరం లేదనేది మనము సులభంగా నిర్ణయించుకొని అటువంటి కర్మలను చేస్తూ మన జీవితాన్ని
ఉద్ధరించుకునే అవకాశం ఉంటుంది. దీనికి మనకు చెప్తున్నారు ఆచార్యులు, ఆత్మ బుద్ధికి మనస్సుకు ఇంద్రియాలు కూడా ప్రభు అయినప్పటికీ భక్తి భావనలో కృష్ణునితో సాంగత్యం ద్వారా దృఢపడకపోతే కల్లోలిత మనస్సు కారణంగా పతనం చెందే అవకాశం ఉంటుంది. కృష్ణ భక్తి భావనలో మనము కృష్ణుడితో సాంగత్యం అంటే కృష్ణ భక్తులతో సాంగత్యం ఉండకపోతే మన మనస్సు కల్లోలితం అంటే చంచలంగా మనం పతనమయ్యే అవకాశం ఉంటుంది. లాస్ట్ శ్లోక, నెక్స్ట్ స్లైడ్ మాధుజీ. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. భగవంతుడు ఫైనల్ కన్క్లూజన్ లో చెప్తున్నాడు కర్మయోగం గురించి. ఓ గొప్ప బాహువులు కలిగిన అర్జున, ఈ విధంగా తనను ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి అతీతమైన వానిగా తెలుసుకొని ఆలోచన పూర్వకమైన ఆధ్యాత్మిక బుద్ధి అంటే కృష్ణ భక్తి భావన ద్వారా మనస్సును స్థిరపరిచి ఆ విధంగా ఆధ్యాత్మిక బలం చేయ మనిషి కామమనే ఈ అత్యాశ కలిగిన శత్రువును తప్పక జయించాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కృష్ణ భక్తి భావన, కృష్ణ చైతన్యము ద్వారా మాత్రమే ఈ సీక్వెన్స్ లో టాప్ మోస్ట్ ఇక్కడ జడ పదార్థము, దానిపైన ఇంద్రియాలు, దానిపైన మనస్సు, దానిపైన బుద్ధి, దానిపైన ఆత్మ, ఈవెన్ ఆత్మ పైన పరమాత్మ. అంటే ఆత్మ తన పైన ఉన్నటువంటి పరమాత్మ యొక్క పాద పద్మాల యొక్క ఆశ్రయం తీసుకున్నట్టయితే బై డిఫాల్ట్ ఎట్లయితే అర్జునుడు కృష్ణుడి యొక్క శరణాగత సేవకుణ్ణి, నీ శిష్యుని అని శరణాగతి తీసుకున్నప్పుడు భగవంతుడు ఈయన యొక్క కంప్లీట్ గా బాధ్యతను భగవంతుడు స్వీకరించాడు. రథం మీద కూర్చుని రథం అగ్నిదేవుడు ఇచ్చినటువంటి రథం మీద ఇద్దరు ఆసీనులై మహాభారత యుద్ధాన్ని గెలిచినట్టుగా మన ఈ జీవితం అనే యుద్ధము, జీవిత సంసార సాగరంలో మనం నిజ జీవితంలో జీవితం అనే ప్రయాణంలో మనం ఎన్నో యుద్ధాలను ఎదుర్కొంటా ఉన్నాము, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటా ఉన్నాము. దాన్ని మనము జయం పొందాలంటే కేవలం మనం చేయవలసింది మనమనే ఆత్మ భగవంతుడికి అర్జునుడు ఎలా శరణాగతి పొందాడో శరణాగతి పొందితే కర్మ బంధనాల్లో చిక్కుకొనటువంటి, అంటే మనం ఇంకా కర్మ బంధనాలు చిక్కోము, కర్మ బంధనాల నుంచి విముక్తి పొందే కర్మలను బుద్ధి ద్వారా, మనసు ద్వారా, ఇంద్రియాల ద్వారా చేస్తూ మన యొక్క గమ్యస్థానమైనటువంటి భగవత్ ప్రాప్తిని చాలా సులభంగా పొందగలము. హరే కృష్ణ. ఇంతటితో మనం ఇక్కడ ముగిద్దాము. ఎవరికన్నా ఏమన్నా సందేహాలు ఉంటే